ఇది సిలబస్ అండి. నేను సిలబస్ మొత్తాన్ని చదివి కేటగరైజ్ చేశా. ఏదైతే ప్రిలిమ్స్‌కి అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ మెయిన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోకూడదు. అవసరం లేదు. మొత్తం మన టార్గెట్ 75 మార్క్స్ అండి. ఈ పేపర్ అనేది ఫారెస్ట్రీ అంటే జనరల్ ఫారెస్ట్రీ అని చెప్పేసాడు. ఆ పేపర్ అనేది 75 క్వెషన్స్ అనేది రావడం జరుగుతది. దీంట్లో మీరు అనుకున్నట్టు డైరెక్ట్ థియరీ క్వెషన్స్ ఏమీ ఉండవు. అంటే కొన్ని మ్యాథమెటికల్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని ఎన్విరాన్మెంటల్ క్వెషన్స్ ఉంటాయి. కొన్ని ఎకలాజికల్ క్వెషన్స్ ఉంటాయి. మేజర్ ఫారెస్ట్రీ క్వెషన్స్ ఉంటాయి. ఫారెస్ట్రీలో కూడా మెన్సురేషన్ లాంటి టాపిక్స్ అండ్ ఫారెస్ట్ యుటిలైజేషన్ లాంటి హార్డ్ టాపిక్స్ కూడా కొన్ని ఉంటాయి. వాటిలో మ్యాథమెటికల్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఓవరాల్ జనరల్‌గా చెప్దాం అనుకుంటున్నా. సో ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ ఫారెస్ట్రీ అండి. ఇక్కడ నుంచి 3-4 క్వెషన్‌లు లేదా 5 క్వెషన్‌లు మాక్సిమం పడడం జరుగుతుంది. ఈ జనరల్ ఫారెస్ట్‌లో ఏం చదవాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. నా అభ్యర్థన ఏంటంటే మీరు త్వరగా 50 సబ్స్క్రైబర్స్ కానీ చేసుకుంటే ఒక్కొక్క టాపిక్‌ని డీటెయిల్‌గా లైవ్‌లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇలా షార్ట్స్‌లో చెప్పుకోవడం కన్నా లైవ్‌లో చెప్పడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటది కాబట్టి. సో ఇప్పుడు సెల్వికల్చర్ టాపిక్ ఉందండి. ఈ టాపిక్ నుంచి 15-20 క్వెషన్‌లు వస్తాయి. అసలు సెల్వికల్చర్‌లో ఏముంది? దానిలో ఏం చదవాలన్నది నేను చెప్పాను కదా! అలా మాట్లాడుకుందాం. మ్యాంగ్రోవ్స్ అండ్ ట్రీస్ ఉన్నాయి కదా! దీంట్లో ఒక 3 క్వెషన్స్ అనేది పడడం జరుగుతుంది. ఎందుకు పడతాయంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు నేను ఏదైతే కేటగరైజ్ చేశానో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. వాటి గురించి డీటెయిల్‌గా వీడియోలో మాట్లాడుకుందాం. సో సాయిల్ సైన్స్ అండ్ జియాలజీ ఉంది కదా! ఇది ఒక 5-7 క్వెషన్‌లు అనేది రావడం జరుగుతుంది. పక్కా అంటే పక్కాగా వస్తది. ఎందుకంటే ఇది కోర్ ఫారెస్ట్రీ. ఏ టాపిక్ చదివేటప్పుడైనా ఫారెస్ట్రీలో అన్నెసెసరీగా మీరు ఏమీ చదవడం ఉండదండి. ఏం చదివినా అది రిలేటెడ్ టు సంథింగ్ ఎన్విరాన్మెంటల్‌కి రిలేట్ అయ్యే ఉంటుంది. సో అలాగే వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ఉంది కదా! ఈ క్వెషన్స్ అనేది నేను ఇక్కడ 3 అనేది మెన్షన్ చేయడం జరిగింది. మాక్సిమం ఇక్కడ 3-5-7 కూడా రావచ్చండి. అలానే అగ్రో ఫారెస్ట్రీ ఇది కోర్ అంటే కోర్. ఏ అగ్రికల్చర్ స్టూడెంట్ ఈ వీడియో చూసినా మీకు అర్థమై ఉంటుంది. అగ్రో ఫారెస్ట్రీ అనేది ఎంత అంటే ఇంపార్టెంట్ అయిన టాపిక్కో. దీని నుంచి 10-15 క్వెషన్స్ వస్తాయి. నేను ప్రిలిమ్స్‌గా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను కాబట్టి 7-9 క్వెషన్స్ మాట్లాడాను. అలానే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది 2 క్వెషన్స్ ఇక్కడ నుంచి రావడం జరుగుతుందండి. ఇది 100% రావడం జరుగుతది. ఇవి కూడా ఒక 2 క్రైటీరియా ఉంటాయి. ఆ 2 పాయింట్స్ మీదే ఈ క్వెషన్స్ అనేవి వస్తాయి. అలాగే ఫారెస్ట్ మెన్సురేషన్, రిమోట్ సెన్సింగ్ అనేది ఇది బ్రాడ్ కాన్సెప్ట్ అండి. ఇది యాక్చువల్ చెప్పాలంటే మొత్తం ఫారెస్ట్రీ ఒకవైపు, ఫారెస్ట్ మెన్సురేషన్ అనేది ఒక టాపిక్కే ఒకవైపు అండి. ఇక్కడే న్యూమరికల్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఇక్కడే టెక్నికల్ టర్మ్స్ మీరు వింటారు. ఇక్కడే మీరు శాంప్లింగ్ ఎలా చేయాలి, అసలు ఫారెస్ట్‌ని ఎలా మేనేజ్ చేయాలని మొత్తం విషయం మీకు ఈ సింపుల్ కాన్సెప్ట్ మీద రావడం జరుగుతుందండి. అలానే తీసుకున్నట్లయితే ఫారెస్ట్ సర్వేయింగ్ అండ్ ఇంజినీరింగ్ అండి. ఈ టాపిక్ అండి ఇది మీ ఇంజినీర్స్‌కి బాగా నాకు తెలిసి అలవాటై ఉన్న కాన్సెప్టే. సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తది. సో దీన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దాంతో పాటుగా సిల్వికల్చర్ సిస్టమ్ ఉందండి. ఈ సిల్వికల్చర్ సిస్టమ్ అనేది యాక్చువల్‌గా సిలబస్‌లో మెన్షన్ చేయలేదు. బట్ నేను చూసిన ప్రీవియస్ పీవైక్యూ పేపర్‌లు అన్నిటిలో ఇండైరెక్ట్‌గా క్వెషన్స్ అనేది అడుగుతాం. అంటే కాన్సెప్ట్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ క్వెషన్ అడగడం అనేది జరుగుతుందండి. సో దాంతో పాటు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఈ టాపిక్ ఉంది కదా! ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా అంటే మనకొక 8-9 క్వెషన్స్ అనేది రావడం జరుగుతుంది వైల్డ్ లైఫ్ అండ్ ప్రొటెక్షన్ మేనేజ్మెంట్‌లో. సో ఇక్కడ బ్రాడ్‌లీ మాట్లాడుకుంటే మనం ఇక్కడ వైల్డ్ లైఫ్ గురించి ఏ కన్జర్వేషన్ స్పీసీస్‌ని కన్జర్వ్ చేయాలి, ఫారెస్ట్‌ని ఫైర్స్ నుంచి ఎలా కాపాడాలి, ఫారెస్ట్ పెస్టిసైడ్స్, ఫారెస్ట్ పెథాలజీ, ఎంటమాలజీ ఇవన్నీ ఇంక్లూడ్ అయిన టాపిక్ ఇది. సో ఇక్కడ డామ్ షూర్‌గా వచ్చే క్వెషన్‌లు, ఈజీగా వచ్చే క్వెషన్‌లు 5. సో అరౌండ్ మాట్లాడుకున్న ఒక 8-9 క్వెషన్స్ అనేది పడడం జరుగుతుంది. ఇక్కడ ఎకానమిక్స్ అండ్ ఫారెస్ట్ లెజిస్లేషన్ అనేది యాక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ టాపిక్ అన్నీ కవర్ అవుతదండి. ఇక్కడ ఒక 6 క్వెషన్స్ అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ 6 కాకపోయినా ఒక 5-4 క్వెషన్స్ అనేది కంపల్సరీగా లెజిస్లేషన్ మీద రావడం జరుగుతుందండి. దాని తర్వాత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మొత్తం ఫారెస్ట్ ఒకవైపు, ఎకాలజీ ఒక్కటే ఒక వైపు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కోచింగ్స్ అనేది, సర్వీసెస్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు బాగా తెలిసిందే. ఎకాలజీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ నుంచి మీరు ఒక 7-15 క్వెషన్స్ అనేది వేరీ అవుతా ఉంటాయి. సో రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ ఉంటదండి. పీఎంఎఫ్, ఐఏఎస్ ఏ బుక్ చూసుకున్నా కూడా ఎకాలజీ అనేది సెపరేట్ వెయిటేజ్ కాన్సెప్ట్ అది. సో దీని వెయిటేజ్ వచ్చి 15 క్వెషన్స్ అండి. ఆర్గనైజేషన్స్, కాప్స్, సమ్మిట్స్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కలిపి ఒక 8-10 క్వెషన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఇది మీకు హార్డ్ అయితే అందరికీ హార్డే. ఇంక్లూడింగ్ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అండి. ఐఎస్ఎఫ్ఆర్ ఈ రిపోర్ట్ కూడా మీరు ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఇది ఫారెస్ట్ పేపర్‌కి మీరేం చెప్పొచ్చు స్నాప్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ.